గాంధీ స్టాచ్యూ అనేది అంత అవసరం ఉందంటారా మీ అపార్ట్మెంట్? నా పేరు నిరజ అండి. నేను ఒక చిన్న సాలరీడ్ వర్క్ చేసుకుంటున్నాను. సీఎం అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నాకు చెప్పండి. చీఫ్ మినిస్టర్ చీఫ్ బిహేవ్ గా చేయకండి. మీరు ఇక్కడ వచ్చి చీఫ్ లెక్క చేయదు. ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ 480 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించారా? సింపుల్ ఒక నోటీస్ పంపించడానికి ఏమంత ఈజీ అనుకుంటున్నారండి అనేది. ఓకే, మీరు కట్టారనుకోండి. దేని గురించి కట్టాలనుకుంటున్నారు? గాంధీ టాక్స్. ఏమన్నా గాంధీ అంటే ఏంటండి? ఎన్నో త్యాగాలు వాళ్ళ మీద మన ఇండియా అనేది. అవును కదా, ఎన్ని పోరాటాలు చేస్తుంటే అలాంటి మనుషులు ఒక కైండ్ ఆఫ్ ఒక మన ఇండియాని స్థాపించగలుగుతారు. అలాంటిది ఏదో ఒక విగ్రహాన్ని కట్టేస్తాం అనుకుంటున్నారు. విగ్రహం అనేది ఊరి నిండా విగ్రహాలు కట్టుకుంటూ పోతే మనుషులు ఉంటారా? అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే మీకు తెలుసా? హైదరాబాద్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒక ట్యాంక్ బండ్కి వెళ్తే ఏరియా నిండా విగ్రహాలే, మనుషులు మాత్రమే కనిపించారు. మేము అనుకుంటాం కదా, వాళ్ళ వాల్యూ అంతా తీసుకునేస్తున్నారు విగ్రహాలు కట్టి. ఉంటే ప్రాబ్లం అంటే మీ ప్రాంతానికి దగ్గరలో బాపు ఘాట్ ఉంది, ఇక్కడ అవసరం ఉందా అనేది సిల్లిగా అనిపించట్లేదా మీకు? బాపు ఘాట్ పేరే ఉంది, బాపు ఘాట్ అని చెప్పి. ఆయనకి ఎప్పుడు వస్తారండి మీరు? ఎప్పుడైనా వీక్లీ వన్స్ వస్తారు, మంత్లీ వన్స్ వస్తారు, పోనీ ఇయర్లీ ఒక్కసారి వస్తారు. ఎప్పుడు అది? గాంధీ జయంతి మాత్రమే వస్తారు. గాంధీ జయంతి మాత్రమే గుర్తొస్తారని మీకు గాంధీ లేదు. ఎవరన్నా మర్చిపోయారా అండి గాంధీ గారిని? కరెక్ట్, బాగా చెప్పారండి. ఇండియా ఉందా అని అడుగుతున్నారండి. చాలా సిల్లిగా ఉంది. కరెక్ట్, బాగా చెప్పారు. ఎవరన్నా మర్చిపోయారా? మీరు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావా మమ్మల్ని? ఎన్ని స్కూళ్ళు లేవు, ఎన్ని పార్కులు లేవు ఆయన పేరు మీద. ఇప్పుడు ఏం అవసరం ఉందండి? ఏం అవసరం ఉంది? ఎవరన్నా మర్చిపోతే అప్పుడు జ్ఞాపకం చేయాలి. ఎందుకు చేస్తున్నారంతా? ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? ఇది ప్రజాప్రభుత్వమా? అవునా? ఇది నా చేయాల్సిన అభివృద్ధి. ఎవరు చేపిస్తారండి? ఎవరు చేపిస్తున్నారు? మేము మాట్లాడాలి అంటే మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇది లీగల్ గా ఉందా, ఇల్లీగల్ గా ఉందా? 100% లీగల్ గా ఉంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర కాదు, 450 మంది ఫ్లాట్స్ వాళ్ళ దగ్గర ఉంది. లోన్స్ ఎలా వస్తాయి? లీగల్ లేని స్టేట్ గవర్నమెంట్ SBI లోన్ ఎలా ఇస్తుంది? 2004లో పర్మిషన్ వచ్చింది. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే మీరిచ్చిన మాటనే మీరే తప్పుతున్నారు. ఇంకొకటి, ఇప్పుడు గాంధీ సర్వర్ అని చెప్పేసి అహింసామూర్తి విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. అంటే ఒక అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి మీరు ఇంత హింస సృష్టిస్తున్నారు. అంటే మీరు ఏంటి? మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం మీరు చేసుకుంటున్నారు తప్ప ఇందులో ప్రజలకు పనికొచ్చేది ఏదీ లేదు. ఆ గాంధీ విగ్రహం పెట్టిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఆయనకు సంబంధించిన అంటారు కదా, అహింస పరమో ధర్మ అంటారు కదా, మీరు అది ఫాలో అవ్వాలి. అంటే మీరు విగ్రహం పెట్టి వదిలేస్తారు తప్ప ఆయన సిద్ధాంతాలను మీరు పాటించరు. ఇక అలాంటప్పుడు ఎందుకంటే విగ్రహాలు పెట్టి కాన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఒక్కటండి, మేము ఏమైనా తప్పు చేస్తుంటే అరే బాబు మేము తప్పు చేసినాము, సో మా తప్పు కోసము మేము ఏదో వదిలేసి వెళ్ళిపోతాం. మేము ఎందుకు తప్పు చేసినామండి? ఇక్కడ మీ గవర్నమెంట్ లో మీకు ట్యాక్సీలు కట్టి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చినాం. మేము ఏదో తప్పు చేసినాం చెప్పండి ఒక మాట. తప్పు చేసినప్పుడు భయపడతారండి. 450 కుటుంబాలు ఉన్నాయి, 2500 పైచులకు జనాభా ఉన్నాము. మేమెవరము భయపడట్లేదు. మేము భయపడము, ఎవరికి భయపడము. ఒకటే అంతే. మీరు చెప్పండి. ఇంకోసారి ఇది గతంలో కేసీఆర్ పరిపాలన ఉంది 10 సంవత్సరాలు, తర్వాత ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉంది. ఎప్పుడైనా ఇలాంటి నోటిఫికేషన్లు కానీ పేపర్లు రావడమో లేకపోతే నోటీస్ ఇవ్వడం జరిగింది? ఆయన దమ్మున మనిషి, కేసీఆర్ గారు దమ్మున మనిషి కాబట్టి ఒక్కటండి, ఆయనకి పోలికే లేదు అసలు. తెలంగాణను తీసుకొచ్చారండి దమ్మున మనిషి. అంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆయన తెలంగాణ తీసుకొచ్చారు. ఏ రోజు కూడా ఎటువంటి కష్టం లేకుండా నార్మల్ కామన్ మ్యాన్ కి ఇలాంటి కష్టం లేకుండా ఆయన ప్రజాపాలన సాగించారు. ఏ రోజు కూడా ఇది నేను కూలగట్టు నేను చేస్తానని నా మాట. చాలా డెవలప్మెంట్స్ చూసాం హైదరాబాద్. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు తెచ్చారు. హైదరాబాద్ అంటే కొంతమంది తెలుసు, చాలా మందికి రాష్ట్రం తెలియని వాళ్ళు ఉన్నారు, చాలా వరల్డ్ తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటిది నిలబెట్టుకున్నారంటే ఎవరు నిలబెట్టారు హైదరాబాద్ ని? మరి నెక్స్ట్ జనరేషన్ వచ్చిందంటే కేసీఆర్ గారు, KTR గారు ఎన్నో చాలా రోడ్స్ అండ్ వాక్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్ అన్ని చేశారు. అది ఇప్పుడు చేసినా కూడా ఎలాంటి డిస్ట్రక్షన్ చేయలేదు. డిస్ట్రక్షన్ చేసి మరి నువ్వు గాంధీని కట్టాల్సిన అవసరం ఏముంది? గాంధీ ఎన్ని కుటుంబాలు ఇక్కడ నివాసం 450 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాంటిది ఫ్లాట్ కి 4 వేసుకోని 5 మంది వేసుకున్నావు, నీకు ఎంతమంది నువ్వు క్యాల్కులేట్ చేస్తావా? ఎంతమంది? నువ్వు కాంపన్సేషన్ ఇస్తా ఉంటున్నావు కదా,
మా వాల్యూస్ కాంపెన్సేషన్ ఇస్తావా? నా ఎమోషన్స్ కాంపెన్సేషన్ ఇస్తావా? మా అమ్మ హెల్త్ నువ్వు కాంపెన్సేషన్ ఇస్తావా? నాకున్న ప్రతి ఒక్క వాల్యూకి నా ఎమోషన్స్ కి నాకు వాల్యూ ఇస్తావా? కాంపెన్సేషన్ చేస్తావా? చేయలేవు కదా. అలాంటిది నీకు నేను కాంపెన్సేషన్ ఇస్తానా? యాజ్ అ చీఫ్ మినిస్టర్ మీకు మేము ఎంతో నమ్మకం ఉంచుకొని నేను చేసిన మేమందరం కలిసి ఎన్నుకుంటే నువ్వు చేసే వెన్నుపోటు ఇదేనా? ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు మాకు అవసరం లేదు, వద్దు కూడా. నెక్స్ట్ ఇయర్ కాదు కదా, నెక్స్ట్ టర్మ్ కి కూడా నువ్వు ఉండకుండా చేసుకుంటావు. నీకు నువ్వే నీ గోత్లో నువ్వే పడిపోతున్నావు, జాగ్రత్త అని మేము చెప్పదలుచుకుంటాం. సూటిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? ఎందుకన్నా చీప్ లెక్కలు చేయకు. చీప్ లిక్కర్ తాగడం చాలా మంది చూసినాం, కానీ చీప్ లెక్కలు చేయడం అనేది గలీజ్ గా అనిపిస్తుంది. అసలు చాలా చీప్ గా అనిపిస్తుంది. టీచర్ అయ్యింది నేను చెప్తున్నాను, చీప్ గా బిహేవ్ చేయకు. మైండ్ఫుల్ గా ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, సభ్య సమాజానికి ఏమి చేస్తున్నానో ఆలోచించు. ఎక్కడి నుంచి దోచుకున్నామని కాదు, ఎక్కడి నుంచి ఏమి చేయాలని ఆలోచించు అంతే. వై, ఎందుకు చేస్తున్నాను, వై అదొక ప్రశ్న లాగానే మిగిల్చుకోకుండా చేసుకోకు. నీ జీవితాన్ని సార్థకం చేసుకో, అంతేకాని ఉన్న జీవితాలందరినీ వ్యర్థం చేయకు, అందరి జీవితాన్ని పణాన పెట్టకు. ఇది ఆలోచించుకో. జస్ట్ థింక్ వై. జస్ట్ ఐమ్ క్వశ్చన్ యూ వై. నీకెందుకు కావాలి ఇది? నీకెందుకు కావాల్సి వస్తుంది మా ఈ సరోవర్ అనేది? నోటిఫికేషన్ చేసుకో, మీ ఇంటి దగ్గర చేసుకో. మీ పాలన గురించి నీకున్న ప్రజా అని దాని పాలనే చాలా మంది కుటుంబాలు జరుగుతున్నాయి, వాటి గురించి చూసుకో. వీటి ఫ్యామిలీస్ కష్టపెట్టి నువ్వు బాగుపడాల్సిన అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేనిఫెస్టో ఎలా వచ్చింది మార్పు అనేది వచ్చింది? నాకేం కనిపించట్లేదు మార్పు అనేది. చేంజ్ ఎక్కడ నుంచి? చేంజ్ లో ఉంది, నీ చిల్లరలో ఉంది అంతా. ఎక్కడ నాకు చేంజ్ అనేది కనిపించట్లేదు. నా చేంజ్ అనేది లేదు. చేంజ్ చూపించు, ఏదైనా కనీసం చేసి చూపించు. ఏదైనా ఏమీ చేయకుండా చేంజ్ అంటే డబ్బులు అనుకుంటున్నావు, కానీ చాలా చీప్ గా ఉంది నీ బిహేవియర్ అనేది. ఎంతమంది రుసులు తగులుతుంది, చిన్న పిల్లలు కూడా అంటున్నారు అలా ఎలా వెళ్ళిపోతామని చెప్పి. నువ్వు ఎందుకు కావాల్సి వచ్చి నీకు మా సరోవర్ అని చెప్పి నోటిఫికేషన్ కావాలా నీకు? అవసరమా? అవసరం నేను లెక్కలు చేయకు. ఏదైనా హాస్పిటల్స్ నిర్మించు, విద్యా సంస్థలు నిర్మించు. చాలా మందికి విద్య చాలా అవసరం. ఫీజు రీయింబర్స్మెంట్ చేయించు. హాస్టల్లో పాపం పిల్లలు చాలా బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళని చూసుకో. ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వు, ఓకే, విడో పెన్షన్ ఇవ్వు, నో ప్రాబ్లం. రేషన్ బియ్యం సరిగ్గా మంచిగా ఇవ్వు. రేషన్ బియ్యం ఇస్తున్నావు అంటున్నావు, రేషన్ బియ్యం ఎన్ని రాళ్ళు ఉన్నాయో నీకు తెలుస్తుందా? కనీసము అది సరి చేసుకో అన్న, ఇవి తర్వాత చూసుకోవచ్చు. ఎవరు బ్యూటిఫికేషన్ అంటే మైండ్ లో బ్యూటిఫికేషన్ చూసుకో. పైన హంగులు పోయి నువ్వు ఏమి సాధిద్దాం అనుకుంటున్నా